లోపలికి రాకా రాకా రండి లోపలికి రండి రండి లోపలికి రండి ఈ రూమ్ లోనే ఉంటారు శృతి శృతి ఏం చేస్తున్నావు శృతి ఎందుకు లాక్ చేస్తున్నావు ఎవరు వెళ్ళింది ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టు శృతి శృతి తలుపుతి శృతి ఇక్కడ ఎవరూ లేరు చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు తలుపుతి లోపలే ఉండి చావే నీకు నా బావ కావాలా నిన్నెవరొచ్చి కాపాడతారో నేను చూస్తాను ఎక్కడ మీ ఫ్రెండ్ వాళ్ళమ్మ శృతి తలుపుతి శృతి మీ అమ్మకి అత్తయ్యకి తెలిస్తే కోపడతారు మర్యాదగా తలుపుతి శృతి తలుపుతి అని చెప్తున్నానా అందులో పడి చావు అయ్యో శృతి తలుపుతి నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళకు శృతి ఇది చాలా తప్పు పాపం శృతి ఇక్కడ చచ్చిపోవే శృతి ఏంటి అర్జున్ ఇలా ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పానో తెలుసా? ల్యాప్టాప్ హీట్ ఆరోగ్యానికి మంచిది కాదు. అట్లీస్ట్ ఒక పిల్లో ఒళ్ళో పెట్టుకుని దాని మీద వర్క్ చేసుకోవచ్చుగా. ఇందుకే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలి అనేది. ఇలా ప్రేమగా జాగ్రత్తలు చెప్పడానికి, మంచి చెడు కూడా చెప్పడానికి. చెప్పిన సార్ గారు ఎక్కడ వింటున్నారులే, ఇదంతా కేవలం బిల్డప్ అంతే. నువ్వు చెప్పిన తర్వాత నేను వినకుండా ఎప్పుడున్నాను? సత్య, ఏం చేస్తాం? నువ్వు అడగడం లేదు. ఒక్కసారి అడిగి చూడు, అప్పుడు సార్ గారు ఎంత మంచివారో నీకు అర్థమవుతుంది. ఓహో, చేపకి నీళ్ళంటే ఎంత ఇష్టమో, అది పొద్దుతిరుగుడు పువ్వుకి సూర్యుడంటే ఎంత ఇష్టమో. చాలు చాలు చాలు, అయితే నేను చెప్పిందంతా నువ్వు వింటావు అంతే కదా? తప్పకుండా. ఇందులో కూడా నీకు డౌటా? అవును, ఎందుకు వంకర్లు పోతున్నావు? నేరుగా విషయానికి వచ్చే. పోయింది. ఈ షర్ట్ బటన్ కూడా లాగేశావా? నేను చెప్పింది విను బాబు. చెప్పు. ఇది మనకి తొలి పండుగ కదా, అది మా అమ్మా నాన్న ఇంట్లో జరుపుకోవడమే కదా పద్ధతి. తరతరాలుగా అల్లుడికి తొలి పండుగ మామగారింట్లోనే జరగాలి. అదే కదా మర్యాద. మనం మా నాన్నగారింటికి వెళ్ళి మనం తొలి పండుగ చేసుకునిద్దామా? ఏదో ఒకటి చెప్పు అర్జున్. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థమైంది, కానీ ఉదయమే అమ్మొచ్చి నాతో మాట్లాడింది. మనం ఈ తొలి పండగని ఇక్కడ ఎందుకు జరుపుకోవాలో చాలా కారణాలు చెప్పారు. ఆవిడ చెప్పిన కారణాలన్నీ నాకు కరెక్ట్ గా అనిపించాయి. అందువల్ల నేను కూడా సరే అన్నాను. ఇది నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? సత్య, ఇలా అదా ఆఫీస్ వర్క్ లో పడి నేను మర్చిపోయాను. ఇప్పుడు చెప్పాను కదా. అది కాదు అర్జున్, నువ్వు ఇక్కడ అనుకుంటే ఇక్కడ నిర్ణయం తీసుకుంటావు కదా. నువ్వు చెప్తే మనం మా నాన్న ఇంటికి వెళ్ళి తొలి పండుగ జరుపుకోవచ్చు. నీ మాట మీ అమ్మగారు వింటారు కదా. నువ్వు ఇక్కడ అనుకుంటే, ఇక్కడ నిర్ణయం తీసుకుంటే తొలి పండగని ఇక్కడే జరుపుకోవచ్చు. నువ్వు చెప్తే నీ మైండ్ వింటుంది. అది అమ్మకి నేను ఓకే చెప్పేశాను. ఇప్పుడు వెళ్ళి నేను చెప్పానంటే అది నువ్వు చెప్పడం వల్లే నేను చెప్పానని అమ్మ అనుకుంటుంది. నీకు నేను ఎప్పుడూ చెడ్డ పేరు రానివ్వను సత్య. చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, వెళ్ళి చెప్పు. సత్య, అన్ని పండగలు మనకి తొలి పండగలే బంగారం. మన తొలి పండగని మనం ఇక్కడ జరుపుకుందాం. వచ్చే పండగని మనం అప్పుడు మీ ఇంట్లో జరుపుకుందాం. సత్య, ఐమ్ సారీ. ఓ అయ్యో, ఒక ఇంపార్టెంట్ క్లయింట్. మనం తర్వాత మాట్లాడుకుందామే.
మ్వా. హ్మ్? ఛ! ఛ! ఇతనికి నేను ఎన్ని చెప్పినా సరే వాళ్ళమ్మ మాటలే తనకి చట్టం, శాసనం, న్యాయం. ఇతను ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదే. వదినా, మన ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయింది. ఆ దేవి అత్తయ్య సక్సెస్. రా శృతి, ఏమైంది? మీరు చెప్పిన ప్లాన్ ప్రకారంగా తనని సెంటిమెంట్ తో కొట్టి మన పాతిల్లుంది కదా, అందులో ఒక రూమ్ లో పడేసి వచ్చాను అత్తయ్య. అది పూజకి తీసుకెళ్లిన వస్తువులు, పర్సు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇదిగో ఇదిగో తన మొబైల్. మొబైల్? ఆ. ఇది నేను తనకిచ్చిన డమ్మీ ఫోన్ శృతి. వదినా, తన అసలైన ఫోన్ నా దగ్గరే ఉంది. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి వదినా తన ఫోను. ఓపెన్ చేయగలవేమో చూడు. అయ్యో, నేను చాలా సార్లు ట్రై చేసి చూసాను వదినా, నా వల్లే కాలేదు. నేను ఎక్కువ సార్లు ట్రై చేయడం వల్ల ఇది లాక్ అయ్యింది. తను దీనికి ఏదో ప్యాటర్న్ లాక్ పెట్టినట్టుంది వదినా, ఓపెనే అవ్వట్లేదు. సరే, శృతికివ్వు. ఇదిగో శృతి. శృతి, నేను చెప్పిన విధంగా దీన్ని తీసుకొచ్చివ్వు. ఉం? సరే అత్తయ్య. వదినా, ఆ, ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటదినా? తనని శాశ్వతంగా క్లోజ్ చేస్తారా? అది ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఉండాల్సింది. కానీ చచ్చిపోయింది అనుకుంటే తిరిగొచ్చింది. తను మళ్ళీ తిరిగొచ్చి మనల్ని చావగొడుతుంది కదా వదినా. దాన్ని ఏదైనా చేస్తే అభి బాధపడతాడు. ఈసారి ఏదైనా జరిగితే వాడి కండిషన్ ఇంకా వర్స్ట్గా మారుతుంది. వాడి గురించి ఆలోచించి ఆగుతున్నాను. అయితే మరి దాని సంగతి? దాని కథని మనమేం క్లోజ్ చేయక్కర్లేదు. అదే పైకి పోతుంది. చీకటి గది, తాగడానికి తినడానికి ఏమీ లేవు. కడుపులో బెడ్ ఉంది. ఎన్ని రోజులని పస్తుండగలుగుతుంది అది? వెక్కి వెక్కి ఏడ్చి ఆకలితో అదే చచ్చిపోతుంది. హొర్రర్రర్రర్రే, ఎవ్వరూ మన వైపు వేలెత్తి చూపించకుండా దాని కథ ముగించేస్తారా వదినా? ప్రతీకారం తెచ్చుకునే స్టైల్లో మీరు సూపర్ వదినా. తొలి పండుగ సత్యకి, అర్జున్కి మాత్రమే జరగాలి. ఆ దేవి కంటికి కూడా కనిపించకూడదు.